ప్రాజెక్టుల కంటే కూడా మేము ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇంపాక్ట్ఫుల్ లైఫ్ మీద. ఎందుకంటే ప్రాజెక్టులు అనేవి వాళ్ళు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి, స్కీములు వాళ్ళు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. కానీ జీవితంలో ఆ స్త్రీలందరూ చేంజ్ మేకర్స్ అవ్వాలి, వాళ్ళు మళ్ళీ ఇంకో 10 మందికి ఆదర్శం అయ్యేటట్లుగా ఉండే గర్ల్స్ని అలాగే ఉమెన్ని కూడా ఇక్కడ తయారు చేయడం అనేది, వాళ్ళు ఒక రెస్పెక్టబుల్ లైఫ్తో డిగ్నిటీతో సమాజంలో బతకాలి అనే దాంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. వాసవ్య అనేది అక్రోనిము, వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం. వీటితో మార్చి 1969లో గోరా గారు, ఎదురుగుండా మీకు ఫోటో కనిపిస్తోంది, గోరా గారు, చెన్నుపాటి విద్య గారు, మైత్రి గారు, హేమలత లవణం గారు వెళ్ళినప్పుడు ఆయన వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం నిలబెట్టేటట్లుగా మహిళల ఇన్స్టిట్యూషన్ అనేది ఒక అంబ్రిల్లా, దాని కింద అందరం కూడా కార్యకర్తలం మాత్రమే మేము. సో కార్యకర్త స్ఫూర్తితో గాంధీ గారు ఎలా అయితే స్వాతంత్రోద్యమంలో కార్యకర్తలుగా అందరినీ ముందుకు తీసుకెళ్లారో, అందరం కూడా మేము కార్యకర్తలుగా ముందుకు వెళుతూ ఉన్నాము. మాకు ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు 56 సంవత్సరాలుగా సహకరించడం, ఇక్కడికి వచ్చిన కలెక్టర్లందరూ కూడా మా వర్క్ని ఎప్రిషియేట్ చేయడమే కాకుండా కొలాబరేటివ్గా ఎన్నో ప్రోగ్రామ్స్, అలాగే మేము ఇన్నోవేటివ్గా పైలట్ చేస్తూ ఉంటాం చాలా. మాకు వాటన్నిటినీ కూడా మళ్ళీ స్కేలప్ చేయడానికి కూడా గవర్నమెంటు స్టేట్ వైడ్గా కూడా తీసుకున్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్లాగా మీకు మచ్చుకు చెప్తే, ఎందుకంటే మీరు స్కిల్ డెవలప్మెంట్ అంతా ఇవి చూశారు కాబట్టి, మన ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేనిది ఒకటి జరుగుతోంది. 2024 ఏప్రిల్ నుంచి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం ఉంది. దానిలో డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాము, స్టేట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం ఉండాలి. కానీ అవి స్ట్రెంగ్థన్ అవ్వలేదు కాబట్టి, ఇనిషియేషన్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి మానసిక ఆరోగ్యం అనేది చాలా ప్రధానం. మనం మొన్నటి వరకు యోగాంధ్ర అని చేసుకున్నాము. ఎంతో స్ట్రెస్తో అలా ప్రతి వాళ్ళం కూడా ఎవరి జీవితంలో వాళ్ళు ఉంటున్నాం కాబట్టి, కలెక్టర్ గారికి ఆయనకి స్ట్రెస్ ఉంటుంది, నాకు నా స్ట్రెస్ ఉంటుంది, మీకు మీ స్ట్రెస్ ఉంటుంది, రశ్మి గారికి స్ట్రెస్ ఉంటుంది, పిల్లలకి పిల్లల స్ట్రెస్ ఉంటుంది. అందుకని చెప్పి ఇబ్రహీంపట్నం మండలాన్ని మనం ఒక మోడల్ మండలంగా తయారు చేస్తున్నాము. మిమ్మల్ని ఒకసారి ఆహ్వానిస్తాం. అక్కడ కొండపల్లిలో మనకి బిర్లా వాళ్ళది కంపెనీ రన్ అవుతోంది. ఆ కంపెనీలో ఈ కారిగేటెడ్ షీట్స్ అవన్నీ కూడా రేకుల షీట్స్ అవి తయారు చేస్తారు. వాళ్ళు స్పాన్సర్ చేశారు మనకి ప్రోగ్రామ్ త్రూ లివ్ లవ్ లా ఫౌండేషన్, దీపికా పడుకునేది. తో ఆ ప్రోగ్రాము మనం ఎంతో బాగా చేస్తూ అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ సహకారం కూడా వస్తూ ఉన్నందుకు మనకి ఇప్పుడు విశాఖపట్నం కూడా స్కేలప్ చేశారు. ఇప్పుడు ఈ బిర్లా ఫౌండేషన్ వాళ్ళ సపోర్ట్తో మళ్ళీ విశాఖపట్నంలో కూడా 3 మండలాలు తీసుకుని అక్కడ కూడా చేస్తున్నాం మనం. అందుకని మీరు ఒకసారి మా ఇబ్రహీంపట్నం మండలం ప్రోగ్రాం కూడా అక్కడ 568 ఆల్రెడీ పీపుల్ విత్ మెంటల్ ఇల్నెస్ వాళ్ళని రీచ్ అవ్వడం అనేది జరిగింది. మనకి డిస్ట్రిక్ట్లో వస్తే చూసుకుంటే కనుక మనకి అసలు మెంటల్ హెల్త్లో రీచ్ అయిన వాళ్ళే లేరు. కానీ మనకి ప్రోగ్రామ్ డోర్ టు డోర్ చేయడం వల్ల 568 మందిని రీచ్ అయ్యాము. అంటే ఎంత నెసెసిటీ ఉంది. ఒక మండలంలోనే 568 మంది మెంటల్ హెల్త్ నీడ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. రీసెంట్గానే మనకి ఇక్కడ మందులు ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్కి మీరే ఇది కాబట్టి అక్కడ మనం వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మందులు ఏమన్నా షార్టేజ్ ఉండొచ్చు. అట్లాగే సైకియాట్రిస్ట్ స్కేర్సిటీ ఈజ్ సో మచ్. తర్వాత బెడ్స్ ఓన్లీ 20+ ఉన్నాయి, 23-28 బెడ్స్ ఉన్నాయి, అవి చాలట్లేదు. మనకి ఇన్పేషెంట్గా అయితేనే మనం వీళ్ళని డిజేబిలిటీ కార్డ్ అనేది వస్తుంది. డిజేబిలిటీ కార్డ్ రావాలి అంటే ఇన్పేషెంట్ అవ్వాలి. సో దెర్ ఇస్ ఎ వెరీ క్లోజ్ లింక్. సో వాళ్ళు లైఫ్ లాంగ్ అన్ప్రొడక్టివ్ అయిపోయినా కూడా మనం చేయలేకపోతున్నాం.
ఇప్పుడు మనం దీన్ని జిల్లాని ఒక మోడల్గా చేస్తున్నాం కాబట్టి మనం ఇబ్రహీంపట్నం మండలాన్ని మనం గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ పెంచి వీళ్ళకి ఇన్పేషెంట్గా జరిగితే కనుక వాళ్ళకి అక్కడ మెంటల్ హెల్త్ కార్డ్స్ వచ్చి వాళ్ళకు కూడా పెన్షన్స్ వచ్చి వాళ్ళు కూడా జీవితంలో ఇంకొకరి మీద ఆర్థికంగా ఇదే అవ్వకుండా డిపెండ్ అవ్వకుండా వాళ్ళు కూడా చేయగలుగుతారు. తర్వాత ఇంకొకటి నేను చెప్పాలి అనుకుంది, హెచ్సిఎల్ ఫౌండేషన్ వాళ్ళు ఇప్పుడు మీరు చూసింది స్కిల్లింగ్ ఇవన్నీ చూశారు. మొన్న డిజాస్టర్లో కూడా చాలా సపోర్ట్ చేశారు. మనకి డ్రై రేషన్ ఇచ్చి, కుక్డ్ ఫుడ్ ఇచ్చి, తర్వాత కొన్ని చోట్ల అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఇచ్చారు. గన్నవరంలో అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి రూఫ్ అంతా లేచిపోయింది వర్షాలకి, దానికి ఇచ్చారు. ఇప్పుడు సిహెచ్సి కూడా అక్కడ గన్నవరంలో ఒక 17-18 లక్షల రూపాయలది నెక్స్ట్ జూలై 14వ తారీఖున అది కూడా లాంచింగ్ ఉంది. వాళ్ళు అడిగింది ఏంటంటే ఎక్కడైనా మనకి 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గనక దానిలో ఫారెస్టేషన్ చేద్దాము అని చెప్పి అంటున్నారు. నాకు రీసెంట్గా నేను గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఒకళ్ళతో మాట్లాడినప్పుడు మన కొండపల్లి బొమ్మలు చేస్తూ ఉన్నారు. మా చిన్నప్పుడు అక్కడ చాలా సాఫ్ట్ వుడ్ దొరికే చెట్లు ఉండేవి. ఈ రోజున ఆ చెట్లన్నీ నరికేశారు, కొండలైతే ఉన్నాయి. కాబట్టి కెన్ వి యూజ్ దిస్ క్రైసిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మన కొండపల్లి బొమ్మల వాళ్ళకి తెలంగాణ నుంచి రా మెటీరియల్ వస్తుంది. ఇట్ బికమ్స్ సో కాస్ట్లీ. సో మన దగ్గర కొండపల్లిలో ఉన్న ల్యాండ్స్లోనే మనం హెచ్సిఎల్ సపోర్ట్తో మనం ఇది చేయిస్తే కనుక మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఫారెస్టేషను చేసి దాన్ని పెంచితే కనుక, ఎందుకంటే హెచ్సిఎల్ ప్రోగ్రాంలో కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, కలంకారీ కూడా ఉంది. కాబట్టి ఈ రకంగా మనం గనక చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కలెక్టర్ గారు మన బటర్ఫ్లై పార్క్ అడిగారు, కానీ వాళ్ళ కాన్సెప్ట్లో అది లేదు. వాళ్ళ కాన్సెప్ట్లో వాళ్ళు అడిగింది ఏంటంటే 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు ఇట్లా ఉన్న ల్యాండ్ ఉంటే అక్కడ ఫారెస్టేషన్ చేద్దాము అన్నారు. సో దీన్ని మనం గనక ఒకసారి చేయగలిగితే గనక మనం మన జిల్లాలో అటుపక్క ఆర్టిజాన్స్కి వస్తుంది, రెండో పక్కన మనకి మొక్కలకి వస్తుంది. ఇంకా ఇప్పుడు నేను ఆపి మనం మన దగ్గర నేర్చుకున్న ట్రైనీస్తో వాళ్ళ నుంచి వాళ్ళ జీవితాల్లో ఎంత మార్పు వచ్చింది అనేది మీరు వింటే, వాళ్ళ ద్వారా వింటే బాగుంటుంది అన్న అభిప్రాయము. ఇప్పుడు మధుమతి అని మేము తను అంటూ ఉంటాం, బట్ షీ ఈజ్ శ్రీలత తన పేరు, అఫీషియల్ నేము. ఎలా రియల్గా నా స్టోరీ రియల్గా జరిగింది. సో మా పేరెంట్స్ 2016లోనే చనిపోయారు. ఆ టైంలో నేను 10th చదువుతున్నాను అడవి మల్లెల లంకసాగర్ ప్రాజెక్ట్లో. సో ఆ టైంలో మా నాన్న ఫారెస్ట్ ఆఫీస్లో చేసేవారు. సో మా అమ్మకి నాన్నకి నేను ఒక్కగాని కూతుర్ని. మా డాడీ ఫారెస్ట్లో వర్క్ చేసేవారు, మా అమ్మ చైర్పర్సన్గా ఉన్నారు. ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఇంట్లోనే వ్యవసాయం చూసుకుంటూ బ్యాలెన్స్గా చేసుకునేవారు. మా నాన్న నాకు 4th నుంచి 10th అయ్యేదాకా నేను హాస్టల్లో చదువుకునేదాన్ని. సో నాకు బయట ప్రపంచం ఏంటో కూడా తెలియదు. సో మా పేరెంట్స్ అంతా ఎప్పుడు నాకు హాలిడేస్లో దసరా, సంక్రాంతి, అలాగే ఎండాకాలం సెలవుల్లోకి వచ్చేదాన్ని టైం స్పెండ్ చేయాలంటే. అలా నా 10thలో నాన్న చనిపోయినప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు, మా అన్నయ్య వచ్చారు, హాస్టల్లోకి వచ్చారు. మా మేడమ్స్తో మాట్లాడారు. తనకి ఏం చెప్పకూడదు మ్యామ్, వాళ్ళ అమ్మ నాన్న ఇలా చనిపోయారని. సో మేడం గారు నాకేం చెప్పలేదు. అమ్మ శ్రీలత, మీ అమ్మకి బాగోలేదు అని లగేజ్ ప్యాక్ చేసుకో అమ్మ అని అన్నారు. ఆ టైంలో నేను ఎగ్జామ్ రాస్తున్నాను. వచ్చాక రాద్దులే, అమ్మకి బాగా ఫీవర్గా ఉంది కదా, వెళ్ళి చూసేసి మళ్ళీ వద్దు అంటే, మ్యామ్ ఒక జతలు పట్టుకుంటాను, మళ్ళీ వస్తాను, రిటర్న్ వస్తాను మ్యామ్ అని చెప్పాను. సో ఆలోకి మా అన్నయ్య అన్నీ ప్యాక్ చేసి, మా అన్నయ్య లెటర్ రాశారు, ఫాస్ట్గా అయిపోయింది.
ఈవినింగ్ టైంలో 7 ఆ లోపుకి నేను బయలుదేరాను. నైట్ వస్తే అలా ఉంటే అక్కడి నుంచి నేను బస్సుకి 3 బస్సులు మారాలి. అక్కడి నుంచి రావాలంటే నైటు అయింది 2:30 అట్ట అయింది ఇంటికి వస్తేలాగే. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, ఎక్కడోళ్ళు అక్కడగా. నాకు ఏమీ అర్థం కాలేదు. తత్తలకి ఇంటికి వచ్చి చూస్తే అందరు నన్ను చూడంగానే నన్ను ఏడుస్తున్నారు. ఏమైందమ్మా, ఏమైంది అని అనేసరికి నాన్నది నాన్నని మర్డర్ చేశారు. నాన్నని సొంతంగా మెడకు తీసేశారు నాన్నది. అమ్మ ఇంట్లో సూసైడ్ చేసుకున్నారు. ఆ టైంలో నాకేమీ ఇక 1 ఇయర్ ఒక 3 months దాకా నేనేమి కోలుకోలే. ఆ టైంలో నేను లేకుండా పడిపోయాను. ఇంట్లో ఉన్న దేవుడు ఫొటోసు వస్తువులు అన్నీ పగలు కొట్టేసి తీసేసి నేను చనిపోతానని అమ్మ వాళ్ళు చనిపోయారు. అది దినకార్యాలు అయిపోయాక మా ఊళ్ళో పెద్ద మనుషులందరూ మా తోబుట్టోళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ అడిగారు, ఏం చేస్తావమ్మా నాన్న అనేసి. పాపను ఎవరు చూసుకుంటారంటే మా పెద్దమ్మ మా పెదనాన్న. నాన్న వాళ్ళు 7 అన్నదమ్ముళ్ళు, 2 అక్క చెల్లెళ్ళు. నాన్న ఒక చిన్న జాబ్ చేసుకున్నాడు. అమ్మ ఇంట్లోనే చూసుకుంటూ అలా ఉండేవారు. ఆ టైంలో మా పెద్ద మనుషులందరినీ కూర్చోపెట్టి అడిగితే మా పెద్దమ్మ నేను చూసుకుంటాను ఆ పాపని అని తీసుకున్నారు. ఒక 2-3 months అలా అయిపోయింది. ఆ తర్తలకి మ్యారేజ్ చేస్తానన్నారు. మ్యారేజ్ చేసుకుంటే నాకు కావాలి ఏంటంటే అప్పుడు నేను ఎక్కువ స్పోర్ట్స్ ఆడేదాన్ని. స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే డ్రాయింగ్ కానీ ఇలా చిన్నవి నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కువ స్పోర్ట్స్ ఆడేదాన్ని. ఎగ్జామ్స్ టైంలో మాత్రం మేము నాకు సపరేట్గా వాళ్ళ అందరూ కూర్చోపెట్టి రాపిచ్చేవాళ్ళు. నేను అది కూడా బ్యాలెన్స్ చేసుకునేదని. స్పోర్ట్స్ ఆడి వచ్చిన నైట్ టైంలో నేను చదువుకొని ఆ వర్క్ కూడా ఫినిష్ చేసుకునేది. నాతో పాటు నా ఫ్రెండ్ ఒకటి ఉన్నది సునీత అని, తను నా నోట్స్ రాసేది. నేను ఖాళీగా ఉన్నప్పుడు తను నోట్స్ రాసేదని. అలా అయిపోయింది. ఆ టైంలోనే ఇక మా పెద్దమ్మ చూసుకుంటానన్నారు. మా పెద్దమ్మ పెళ్ళి చేసుకోవట్లేదు, ఇది మాట వినట్లేదు అనేసి నన్ను చేసుకుంది, కొట్టేసింది. ఇది కొట్టుడే డే ఎంత కొట్టుడు. మా పెదనాన్న కూడా అన్నారు, నేనున్నా కానీ నేను చూసుకుంటాను, నీకే హాని తగిలినను నేను చూసుకుంటానని. అలా మా పెదనాన్న చెప్పిన మాటలతో నేను వెనక్కి ఓకే పెదనాన్న ఓకేనని ఏడుస్తూ, నా పక్కన నా ఫ్రెండ్ ఉన్నారు ఉమారాణి, తను ఇంటి దగ్గర పక్కనే చదువుకుంటుంది. ఆ లోపు మా ఫ్రెండ్ని అడిగాను, మా పెదనాన్న ఇట్లా అంటున్నారు, నేను ఉన్నానంటున్నారు. ఆ లోపుకి ఏం చేశారు, నాకు ఏం చేయాలి అర్థం కాదు. మా పెద్దమ్మ పెళ్లి చేస్తున్నారు అంటున్నారు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాన్న అమ్మ ఇలా చనిపోయారు, నేనేం చేయాలో నాకేం తోచట్లేదు, నేను కూడా ఉండను, నేను సూసైడ్ చేసేసుకుంటానని. వద్దు, నువ్వు ఇక్కడ ఉండొద్దు. అమ్మాయి ఒకటే గైడెన్స్ ఇచ్చింది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నది. ఒకటి, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడికి వెళ్ళిపో నాన్న. ఇంట్లో అమౌంట్ దేవుని కుండీలో ఒక 100 ఉన్నాయి, జస్ట్ 100 అలా తీసుకున్నాను. ఆ టైంలో నేను అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయా. ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాలే. కానీ మైబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాను సార్. మైబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియట్లా. ఎవరికి ఉన్నారు పోనీ మా బంధువులకి వెళ్ళా, అలా అంత ఐడియా కూడా రాలే ఆ టైంలో నాకు. పెళ్ళి అంటున్నారు కదా, మా పెద్దమ్మ నా బాధతో నేను అన్నాను. నాతో పాటు నా ఎదురుగా ఒక ఆంటీ గారు ఉన్నారు, విజయవాడ టికెట్ కొట్టుకున్నారు. ఆంటీ ఎటు వెళ్తున్నారంటే నేను విజయవాడ వెళ్తున్నానమ్మా అని అన్నారు. అంటే ఓకే అండి, నేను అదే టికెట్ కొట్టుకున్నాను. ఆ టికెట్ కొట్టుకున్నాను, ఎక్కడికి వెళ్ళాను. అదే ట్రైన్లో ఎక్కాక అదే టికెట్ చూపించే వాళ్ళు వస్తారు కదా, టికెట్ అంటే టికెట్ చూపించాను ఉన్నాయి. ఆ టికెట్ చూశాక బై మిస్టేక్ వచ్చి విజయవాడ వచ్చా. విజయవాడ వచ్చి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి దిగేశాక అప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లే నాకు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి వెళ్ళాలి. అప్పుడు నాకు ఫోను ఇలాంటి ఏమీ తెలియదు అసలు. మా ఫ్రెండ్స్ డాడీది కూడా ఫోన్ నెంబర్ కూడా నాకు తెలియదు అసలు. అలా నేను వచ్చాక ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను. కానీ వస్తూ ఒక ఆటో అయినా అడిగారు, ఎక్కడికి వెళ్ళాలమ్మా నన్ను అడిగారు. ఎక్కడికి లేదండి అన్నా అని వస్తున్నా. మళ్ళీ అడిగారు, అయినా అడిగారు, ఎక్కడికి వెళ్ళాలమ్మా నన్ను అడిగారు. అప్పుడు అడిగితే అన్నారు,
బేరన నేడ్చేసా ఒకేసారి ఏడ్చేసాను. అన్నయ్య ఆనని ఏడ్చా. ఏమైందమ్మా అనంటే, మా అమ్మ నాన్న చనిపోయారు, మా పెద్దమ్మ పెళ్లి చేస్తానంటే నన్ను కొట్టేశారు, నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియట్లేదు, ఎక్కడ ఉండాలో తెలియట్లేదు, నాకు చిన్న ఏమన్నా హెల్ప్ చేస్తారన్నా నా షాప్లో కానీ ఇట్లా నాన్న. ఆయన ఏం చేశారు, వాళ్ళ కజిన్ సిస్టర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సిస్టర్, మా సిస్టరు ఇట్లా ఆర్ఫన్ ఏదో హోమ్ ఒకటి ఏదో రన్ చేస్తున్నారు, ఏదో హోమ్ ఉంది, అందులో పెట్టేస్తారులేమ్మా, నువ్వు అక్కడ ఏదైనా చేసుకోవచ్చు నీ ఇష్టం, మా సిస్టర్కి ఫోన్ చేయనమ్మానని ఫోన్ చేశారు. అట్లా ఫోన్ చేసిన 20 సెకండ్లో వాళ్ళ సిస్టర్ వచ్చింది. వాళ్ళ సిస్టర్ వచ్చి తీసుకొని ఏంటన్నట్లకి మనం తీసుకెళ్ళారు. నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే వైఎస్ఆర్ ఇక్కడే సార్, వైఎస్ఆర్ కాలనీ అంటారు సార్. సో అక్కడికి వెళ్ళా. ఇంట్లోకి వెళ్తే ఒక పాప ఒక బాబు, వాళ్ళ హస్బెండ్ ఏమో పెయింట్ వర్క్ చేస్తారు, ఈమె కొంచెం రాజకీయంలో కూడా ఉన్నారు, అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు సార్. సో వాళ్ళ పిల్లలతోటి డే అంతా నేను టైం స్పెండ్ చేసేదాన్ని. అంటే ఈవినింగ్ టైంలో బయటికి తీసుకెళ్ళి స్నాక్స్ ఏదో కొనుక్కొని తినేసి అంటే ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంట్లో ఫుడ్ తనే అంటే తను వండేసేది. ఆ టైంలో నేను చిన్నగా హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు అడిగారు, అసలు ఇక్కడికి ఎట్లా వచ్చావు, దేని పని మీద వచ్చావు అని అడిగింది. అడిగితే ఇప్పుడు ఏడ్చేసా. ఏడిసి, అక్క నా అమ్మ నాన్న చనిపోయారు, నాన్న మర్డర్ చేశారు అక్క, మా పెద్దమ్మ నన్ను పెళ్లి చేస్తున్నారంటే నేను ఇంట్లో నుంచి వచ్చేసాను, నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇలా వచ్చాను అని అంటే, అక్క సరేరా ఒక అలాగే అక్క నీకు ఏదో జాబ్ ఇప్పిస్తానులే అని అన్నారు. అట్లా పిల్లలతో టైం స్పెండ్ ఒక 6 నెలల దాకా ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో గర్ల్స్ వచ్చేవారు. వాళ్ళు ఎలా ఉండారంటే ఫైన్ షర్ట్లు కొంచెం స్మార్ట్గా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. సో అంతని చూసి వెళ్ళిపోయారు. అప్పటికి మనకేం తెలియదు కదా సార్. అది ఆ టైంలో చూసి వెళ్ళిపోతే నన్ను తీసుకెళ్ళారు. రెడీ అవ్వు, నేను జాబ్లో జాయిన్ చేస్తానని తీసుకెళ్ళారు. ఎక్కడికి, మంచిర్యాల, ఫస్ట్ మంచిర్యాల అటు తీసుకెళ్ళారు. తీసుకెళ్తే మంచిర్యాల సార్, తెలంగాణ సైడ్కి వస్తుంది. అక్కడికి నన్ను తీసుకెళ్ళారు. ఎందుకు తీసుకెళ్ళారంటే, ఇప్పుడు జరిగేది కూడా మన దేశంలో అంతా జరిగేది ఏంటంటే నన్ను అమ్మేశారు. అది నాకు తెలియదు. సో అమల్లో ప్రాస్టిట్యూషన్ జరిగేది ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి, అలాంటివి జరుగుతున్నాయి. నేను ఇక్కడికి వచ్చి చాలా చూస్తున్నాను. అక్కడ అమ్మేస్తే నేను వెళ్ళిన దగ్గర వాళ్ళు ఒక ఆంటీ నన్ను జాలి పడింది. ఏమవుతావమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు నన్ను అడిగారు. మీరు అంటే మీకు ఏం క్యాస్ట్ అన్నాడు. నేను ఎస్టీ కోయల్ అమ్మాయిని అని చెప్పాను. అంటే వెంటనే ఆ రోజు నెక్స్ట్ డే రోజే ఆంటీ గారు శోభారాణి తను చూసుకుంటాను. ఆమె ఏం చేసి ఆమెకు ఫోన్ చేసి, పాప ఉండట్టు తీసుకెళ్ళిపో, అమ్మాయిని తీసుకెళ్ళు అని వాళ్ళు చెప్పేశారు. తీసుకెళ్ళి అడ్డు పెట్టి మళ్ళీ ఒక 5-6 రోజుల క్రితం మళ్ళీ స్టార్ట్ చేసింది. మళ్ళీ బాపట్ల ఏదో సార్ భీమవరం తీసుకెళ్ళినా సరే అక్కడ కూడా అంతే. నేను అక్కడ పంపేసింది. అక్కడ వీళ్ళందరూ జాబ్ చేసుకునే వాళ్ళరా, నువ్వు భయపడక్కర్లేదు అని. వీళ్ళందరూ లేడీస్ జాబ్ చేసుకుంటారు, ఇది గెస్ట్ రూము, ఈవెన్ అక్కడ బయట వర్క్ చేసుకొని వస్తారు, ఫుడ్ ఓకే అని చూశాను అని అంటే, అప్పుడు కూడా నేను కళ్ళు తెలుసుకోలేదు సార్. ఫస్ట్ సార్ అంటే అందరూ లేరు, అక్కడ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నారు. అలాంటిలో కూడా నడుస్తూనే ఉన్నాయి సార్, చాలా జరుగుతున్నాయి. సెకండ్ టైంలో కూడా ఇక్కడ నేను వచ్చిన చోట కూడా అంతే, సెకండ్ టైం భీమవరంలో పెట్టిన చోట కూడా అంతే. అక్కడ కూడా ఒక ఫ్యామిలీ, కాకపోతే ఒక మామగారు, సో వాళ్ళ కొడుకులు అందరూ వేరే వాళ్ళు ఉంటారు, అంతే వాళ్ళ మా అమ్మ ఏదో బాగా ఆధారపడి ఉంటారు. అక్కడ కూడా అంతే సార్. ఆ మామగారు కాలు పట్టుకున్న, గద్దలు పట్టుకున్న, నేను ఉండను, నేను వెళ్ళిపోతాను అని. అవును, పారిపోయాను ఆ రోజు, ఉండలా, నేను ఉండను, వెళ్ళిపోతాను అనేసి వెళ్ళిపోతే వాళ్ళు ఏమంటారు,
వాళ్ళ మనుషులు ఉంటారు సార్, వాళ్ళ మనుషులు ఉన్నారు, పట్టుకున్నారు, ఎక్కడెక్కడో పట్టేసుకున్నారు. ఎట్టగొట్టిన చెంప మీద ఒక్కటే కొట్టేశారు. అలా తిరిగి పడిపోయా. వెంటనే మళ్ళీ ఆమెకి ఫోన్ చేశారు, శోభ వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళు, అమ్మాయిని ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చావేంటి అని అనేసి తీసుకెళ్లారు. అప్పటికీ కూడా నేను మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను అని అంటే నన్ను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లో పెట్టారు. మళ్ళీ తీసుకొచ్చి నేను ఉండనక్క నేను వెళ్ళిపోతాను అని వెయిట్ చేశా. లేదురా నేనున్నా కదరా నీకు జాబ్ అన్నాను. అసలు ఎందుకు ఇదన్న అప్పుడు కూడా నన్ను అలానే గట్టిగా పట్టుకొని అదేసారి గుంటూరులో యాక్ట్ చేశారు. గుంటూరులో అమ్మేసి నన్ను లాస్ట్ బొంబాయికి వేసేస్తారని ప్లాన్ చేశారు. అదే లాస్ట్. నేను మాట వినట్లే కదా, అదే కట్టుగా నన్ను గుంటూరులో వేసేస్తే ఒక మామగారు ఉన్నారు అక్కడ కూడా. ఓ మామగారు స్మోకింగ్ డ్రింక్ తాగి ఒక రూమ్లో ఉంటారు. జస్ట్ ఇంత ఒక రూమ్ ఉంటుంది. ఎటు చూద్దామన్నా కానీ ఎంతకంటే ఇంకా హైట్ ఉంటాయి, చుట్టూ గాజు ముక్కలు అయి ఉంటాయి. అక్కడ నన్ను వెళ్ళి అమ్మేసి వెళ్ళిపోతే ఆ టైంలో అలా ఒక 1 day 2 days ఉన్నా. ఆ గృహలోనే అలా కూర్చొని ఉన్నాను, ఏడుస్తూ. నాకు భోజనం తీసి ఇచ్చేస్తున్నారు కానీ మనుషులు మాత్రం కనిపించరు, అస్సలు కనిపించరు. అంత భయంకరంగా ఉంటుంది అసలు ఆ ప్లేసు. అసలు మనం ఊహించలేము, అస్సలు ఊహించలేము. ఆ టైంలో నేనేం చేయాలో నాకు అర్థం కావట్లే. ఇక్కడి నుంచి ఎట్నో అట్ట నేను తప్పించుకొని వెళ్ళిపోవాల్సిందే అని నేను పట్టుబట్టాను. అప్పుడు కానీ ఒక చీరలు ఉన్నాయి, మా అమ్మగారి చీరలు ఒక 5-6 కట్టేసి తాళ్ళకి అలాగే రాళ్ళు వేసి కట్టాను. అంతకుముందు ఏం చేసి గుళ్ళేసేసి అంతకుముందు స్పోర్ట్స్ ఆడే కదా నేను, ఇక అదే నన్ను కాపాడింది సార్. నేను సో వేసి ఆ చీర పైకేసి ఎక్కి ఆ గోడ యువతల దూకి అవతల పడ్డా కానీ జస్ట్ ఆ కాలువ కూడా అలాగే ఉంది, కాలువ ఉంది, పెద్ద కాలువ. ఆ కాలువ నుంచి దూకి పడితే కాళ్ళు చేతులకి బ్లడ్. ఎప్పుడు అటు వచ్చి ఒక అంకుల్ని మాట్లాడాను, అంకుల్ నాకు కొంచెం హెల్ప్ చేస్తారా, నేను ఇలా ఉన్నానంటే ఏమైందమ్మా, ఏం కావాలి, నేను హెల్ప్ చేస్తానమ్మా నాన్న. ఆ టైంలో అంకుల్ అంటే సరే అమ్మా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, సరే తీసుకెళ్ళి నేను వచ్చేస్తాను. అప్పుడు శోభారాని ఇంటి పక్కన నేను పిల్లలతో ఉండేదాన్ని. సో ఆ టైంలో నాకు ఒక ఆంటీ గారు పరిచయం అయ్యారు. తనది కూడా భద్రాచలం సైడు, మా క్యాస్ట్ అమ్మాయి, కాకపోతే ఇక్కడ ఉంటున్నారు. ఆ అంకుల్ నన్ను చెప్పి నీకు తెలిసిన వాళ్ళు చెప్పు నేను అది దింపుతానంటే నాకు ఐడియా ఉంది, ఆ బిల్డింగు నెంబరు నాకు గుర్తుంది, నన్ను అక్కడ తీసుకెళ్ళండి అంకుల్ అంటే ఆ అంకుల్ నన్ను తీసుకెళ్ళి ఆ ఆంటీకి చెప్పారు. ఆ ఆంటీ ఏమైందమ్మా అంటే ఇట్ట జరిగింది, నన్ను ఇలా చేశారు, నన్ను నమ్మించి జాబ్లో జాయిన్ చేస్తానని తీసుకెళ్లారు, ఇట్లా అయిందా ఆంటీ ఏనంటలాకి అయ్యోననేసి అంతే ఫ్రెష్ అప్ అయ్యాక వెంటనే నాకు తెలిసిన వాళ్ళు మీడియా వాళ్ళు ఉన్నారు, పోలీసు అని అంటే మీడియా వాళ్ళు కూడా నన్ను అడిగారు, ఫస్ట్ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళమ్మా ఇవాళ అన్నారు. ఫస్ట్ నువ్వు వెళ్తేనంటే నేను అన్నాను, నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ ఎప్పుడు ఎక్కలేదు సార్, నాకు తెలియదు, మీరే నాకు హెల్ప్ చేయాలని అంటే ఆంటీకి తెలిసినారు. మీడియా వాళ్ళందరూ వచ్చారు, వచ్చి వెంటనే నేను యాక్షన్ తీసుకుంటాను, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టేసుకోవడమో ఏదో చెయ్యి, మేము పోలీస్కి ఇన్ఫామ్ చేస్తాము అని అన్నారు. అని వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. నన్ను వెంటనే యాక్షన్ తీసుకోగానే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాక వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్ని తనని కూడా పట్టుకొని నన్ను పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చాక వాళ్ళు పోలీసులు అన్నారు, నీకేమైనా కావాలంటే నన్ను అడగమ్మా, నేను నీకు పెడతాము, నేను అమౌంట్ బట్టలు అండ్ టవల్స్ సోప్తో సహా నాకు హెల్ప్ చేశారు. ఆమెను మాత్రం పట్టుకున్నాం. నేను అక్కడ నన్ను అంటే నైట్ టైం అయింది కదా సార్, అక్కడ ఎక్కువ ఉంచనివ్వరు అక్కడ. సో నన్ను నుంచి ఇక్కడికి షిఫ్ట్ ఇక్కడ వాసే మహిళా మండలి ఒకటి ఉంది, అక్కడ విద్యమ్మ గారు ఉన్నారు, అక్కడ బాగా చూస్తారు, నువ్వు టైలరింగ్ కానీ చదువు కానీ పై చదువులు ఏమైనా చదివియాలన్నా వాళ్ళు చదివిపిస్తారమ్మా, నీకు ఏ లోటు రాకుండా చూస్తారని కూడా చెప్పారు. ఆ టైం ఇక్కడే ఒక 3 days ఉన్నాక నన్ను పోలీసులు అలా తీసుకెళ్ళి నువ్వు ఏ ప్లేస్లో తిరిగావో నువ్వు వాళ్ళని గుర్తుపట్టగలుగుతావు అంటే పడతాను సార్ నేను అని అన్నా.
నేను ఏ చోటు వెళ్ళానో వాళ్ళని పట్టించాను, నన్ను చూసుకున్న వాళ్ళు కూడా, నన్ను మోసం చేసిన వాళ్ళని కూడా పట్టించాను. అది చూసి సో అలా స్టేషన్కి వచ్చాక పోలీసులు అందరూ నన్ను అన్నారు, నువ్వు ఎక్కడికైనా బయటికి కానీ రావాలంటే ఇక్కడ ఆఫీస్లో ఉండేవారు. రోజు న్యూస్ పేపర్ వస్తూ ఉండేది. అమ్మ కంప్యూటర్లో వర్క్ చేస్తూ ఉంటే ఈ నా పేపర్ చదువు, నేను వింటాను అని అనేవారు. అట్లా రష్మమ్మ వాళ్ళందరూ వచ్చి ఏం చేసి ఏం తిన్నావు అని అడిగేవారు. అట్లా నేను ఇక్కడ హోమ్లోనే ఉండి కోవిడ్లోకి వచ్చాను. కోవిడ్ టైంలో అక్కడే ఉండి ఇక్కడ రూరల్ మార్ట్ ఒకటి ఉంది, నేను ఇక్కడే వర్క్ చేశాను. అమ్మ చిన్నగా నన్ను ఇక్కడ వర్క్లో పెట్టారు. పైన ఉంటే అదే ఆలోచనలు అవే జరిగిన గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటుందేమో అనేసి నన్ను ఇక్కడికి వస్తే కింద ఇక్కడ రూరల్ మార్ట్తో వర్క్ చేసి సేలింగ్స్ అన్నీ తెలుసుకునేదాన్ని. అలాగే ఇక్కడ మీటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అలా మీటింగ్స్ జరిగిన అప్పుడప్పుడల్లా నేను అటెండ్ అవుతూ లైఫ్ ఒక అమ్మాయి ఏం కావాలి, జరిగిన వాటి గురించి కాకుండా ముందుకు ఎలా ఎదగాలి అనే వాటి కూడా అలాంటి తెలుసుకోవాలని నేను ఎప్పుడు అమ్మ నన్ను ప్రతిసారి మీటింగ్లకి బయట మీటింగ్లకు కూడా నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. అలా తీసుకెళ్ళి వచ్చాక నెక్స్ట్ అప్పుడు కోవిడ్ వచ్చేసింది. ఇక్కడ కోవిడ్ వచ్చే టైంలో నేను ఇక్కడ నుంచి నేను కీతమ్మ దగ్గరే ఉండేదాన్ని. శాంతం ఇప్పుడు అమ్మ దగ్గరే ఉంటున్నాను. అలా నాకు ఇక్కడ 3 అమ్మలు ఉన్నారు, నాకు ఒక చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు. అట్లా నేను వచ్చి ఇక్కడికి వచ్చాక ఇప్పుడు అమ్మ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను 2020లోనే ఫ్యాషన్ కోర్స్ సార్, టైలరింగ్ అండ్ మగ్గం, ఇక్కడ ఫ్యాషన్ డిజైన్, అప్పుడు బ్యూటీషియన్ ఒకటి, మొబైల్ రిపేరింగ్ ఒకటి, అండ్ నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం సార్. నేను వేసి అండ్ ఇప్పుడు నెలకి వచ్చేసారు 16 ఏళ్ళు 15,000 అలా చేస్తాను సార్. ఎక్కువ నాకు చేస్తాను. అవి అమ్మ నాకు బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు సార్. ఆధారు అక్కడ చేసింది నాకు కొంత గుర్తులేదు సార్. చాలా సార్లు అమ్మ ట్రై చేశారు. నా పేరు 2లో నేను ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ చేశాను, కానీ ట్రిపుల్ కంప్లీట్ చేశాను. దాంట్లో సిస్టమ్ వర్క్ అనేది ఎలాంటిది నేను యూజ్ చేసుకోలేదు అక్కడ, అండ్ ఉండదు కూడా ట్రిపుల్లో. అండ్ టాలీ ఇక్కడ వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని వాసవ్య మహిళా మండలి తరపున నేను టాలీ వర్క్ నేర్చుకున్నా. ఇక్కడ వచ్చేసి ఓన్లీ లెవెల్ 1 కంప్లీట్ చేశాను. నేను లెవెల్ 1 కంప్లీట్ చేసినా కూడా నా ఫ్రెండ్ CA కంప్లీట్ చేసింది. తను ఏంటంటే నీకు వర్క్ వస్తేనే నేను తీసుకుంటాను, నా ఫైల్స్ అనేది నేను అస్సలు ఇవ్వను అని చెప్పేసి ముందులే చెప్పేసింది. అండ్ 10 or 15 ఫైల్స్ అని నాకు డేటా మొత్తం ఇచ్చేసింది. ఓన్లీ డేటా వర్క్ ఎంట్రీస్ వరకే నేర్చుకున్నా, ఓచెస్ వరకే. కానీ అక్కడ తను నా వర్క్ను చూసి ఫైల్ ఆన్లైన్ రిటర్న్స్ కూడా వేయడం కూడా తనే నేర్పించి ఇప్పుడు శాలరీ 25,000 ఇస్తానంది. కానీ నాకు వద్దు, మన ఇద్దరం కలిసి ఆఫీస్ పెట్టుకుందాము, ఆఫీస్ పెట్టుకొని వేరే ఇంకా కొంతమందికి హెల్ప్ చేద్దాము అని డిసైడ్ అయ్యాము మేము. అండ్ ఇక్కడ సాయి మేడం కూడా నాకు బాగా హెల్ప్ చేశారు. నాకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఎప్పుడు కాల్ చేసినా మేడం నాకు హెల్ప్ చేస్తారు. అండ్ తను చెప్పడం వల్లే మీరు ఇలా కాదు, ఆఫీస్ పెట్టండి, ట్రై చేయండి, మీకు వస్తుంది అని నమ్మకం ఇచ్చారు కాబట్టి నేను టాలీ వర్క్ నేర్చుకున్నా. అండ్ ప్రతి ఒక్కరికి వాసవ్య మండలి తరపున అందరికీ ఇలాగే ఎన్నో వర్క్స్ నేర్పించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్న స్వాతిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. షీ ఈస్ డిఫరెంట్లీ ఏ గేమ్ చేంజర్ నౌ. వాట్ యు ఆర్ గోయింగ్ టు హియర్ తారా. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి, ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు స్వాతి. నేను పుట్టి పెరిగింది విజయవాడలో. కానీ ఆడపిల్లలకి చదివేందుకు త్వరగా పెళ్లి చేసి పంపించేయాలి అన్న కుటుంబం నుంచి వచ్చాను నేను. మేము 3 ఆడపిల్లలం.
నాకు 10th అయిపోయింది, ఇంటర్లో ఉండగా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే పిల్లలు, బాధ్యతలు, అసలు బయటికి వెళ్ళడానికి ఎలాంటి అవకాశం లేదు. నేర్చుకోవాలని చాలా ఉంటుంది, నేర్చుకోవాలంటే దారి తెలీదు. తర్వాత ఒక చిన్న సమస్యతో నేను వాసవ్య మహిళా మండలికి రావడం జరిగింది 2019లో. అప్పుడు నాకు తెలిసింది ఇక్కడ 2021లో నేను కౌన్సిలింగ్కి వచ్చాను. మధ్యలో 2-3 సార్లు కౌన్సిలింగ్కి వస్తున్నాను. 2021లో చోడవరంలో స్టిచ్చింగ్ నేర్పిస్తున్నానని తెలిసింది. అప్పటికి నాకు అసలు విజయవాడలో పుట్టి పెరిగినా కానీ నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలన్నా కానీ తెలియదు. అసలు ఎక్కడికి బయటికి వెళ్ళేదాన్ని కాదు. ప్రతిదీ సపోర్ట్ అనమాట. పెళ్ళికి ముందర నానే తీసుకెళ్ళేవాళ్ళు, పెళ్ళిన తర్వాత హస్బెండ్ ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా. అలాంటిది నేను ఏదో ఒకటి నేర్చుకోవాలని ధైర్యం చేసి నేర్చుకోవడం జరిగింది. 3 months కోర్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత మేడం సపోర్ట్తో మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని వేరే విలేజెస్కి వెళ్ళి నేను ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది సార్. అసలు చాలా భయం, కానీ అమ్మ చాలా గైడెన్స్. మీ గైడెన్స్తో, మీ సపోర్ట్తో నేను ఒక్కొక్క అడుగు ఎంత ముందుకు వెళ్తున్నానంటే ఈరోజు నేను ఒక 8 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. అమ్మ సపోర్ట్తోనే 5 మిషన్స్ ఇచ్చారమ్మ. అమ్మ డ్రీమ్ ఏంటి అంటే ఒక 8 విలేజెస్లో అప్పుడు ట్రైనింగ్ జరిగింది సార్. వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలి. అందరూ లేడీస్ ఇంట్లోనే ఉంటారు, బయటికి రాలేరు. వాళ్ళకి ఇంటికి వర్క్ కల్పించాలి. స్వాతి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఆ సపోర్ట్తో నేను స్టార్ట్ చేశాను సార్. చాలా అంటే ఏదైనా కానీ మొదలు పెట్టంగానే ఇది అవ్వదు, సక్సెస్ అవ్వము. నేను ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా అమ్మ సలహాతో, అమ్మ సపోర్ట్తో ఎప్పటికప్పుడు నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను సార్. ఇంకా చాలామందికి ఉపాధి కల్పించాలి. అమ్మ ఇచ్చిన టార్గెట్ 1000 మందికి. నేను యుఎస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, రెడీమేడ్ వర్క్స్ చేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అంటే మనకంటూ ఒక విలువ ఉండాలి అంటే మనం నిజంగా ఏదో ఒకటి సాధించాలన్నమా. చాలా భయాలతో మనం ఆగిపోతున్నాం. ఇక్కడ అందరం నేర్చుకుంటున్నాం, ఆగిపోతున్నాం. కానీ ఆ భయాలను వదిలిపెట్టి మనం ఒక అడుగు ముందుకేస్తే మనకి చాలా సపోర్ట్ ఉంది. ఏ డౌట్ ఉన్నా అమ్మ వాళ్ళు మనకు చాలా సపోర్ట్ చేస్తారు. మధ్య మధ్యలో ఎన్నో వర్క్షాప్స్ పెడుతున్నారు. మీటింగ్స్కి వస్తూ ఉంటే కనుక మనం అన్నీ తెలిసినట్టుగానే ఉంటుంది. ఆ మీటింగ్స్కి అటెండ్ అవటం వల్ల మనం చేసిన మిస్టేక్స్ ఏంటి, మనకు తెలిసిన పని కూడా మనం ఒక్కోసారి చేయలేము. వైజాగ్ అంటే విజయవాడలో పక్క గల్లీకి వెళ్ళడానికి భయపడేదాన్ని వైజాగ్ పంపించారమ్మ నన్ను. ఇప్పుడు నా భయాలన్నీ పోయినాయి. అసలు ఫస్ట్ టైం నేను ఈ ఫస్ట్ రోలో కూర్చోవాలన్న భయం, స్టేజ్ మీదకి రావాలన్న భయం, మాట్లాడాలన్న భయం, ఏదైనా భయం. నా ఫస్ట్ శత్రువు నా భయం అనేది నాకు తెలిసింది. దాన్ని నేను జయించగలిగాను అనుకుంటున్నాను. మీ అందరిలో కూడా భయాలని ఉంటాయి, వాటిని వదిలిపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. స్వాతి యుఎస్ వెళ్ళబోతుంది. ఎందుకంటే స్వాతి చేసే ప్రోడక్ట్స్తో అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ ర్యాంప్ వాక్ జరగబోతోంది. ఇంతకుముందు జరిగింది. ఈ జరగబోయేదానికి ఈసారి ఆ ఫ్యాషన్ డిజైనింగ్ డ్రెస్సెస్ అసలు ఎవరు డిజైన్ చేస్తున్నారు అనే దానికి యుఎస్కి వాళ్ళే తన్ని ఇన్వైట్ చేసి తీసుకెళ్ళబోతున్నారు. స్వాతి టార్గెట్ ఏంటంటే నేను పెట్టింది 1000 ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఇంకా 994 పీపుల్ రీచ్ అవ్వాలి. స్వాతి మార్నింగే చెప్పింది, అమ్మ నాకు ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది, నేను రీచ్ అయిపోతాను, 994 మందికి ఉపాధి కల్పిస్తాను అని చెప్పింది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా దీంతో కూడుకున్నది కదా, ఇన్వెస్ట్మెంట్తో. ఇప్పుడు ఇన్నోవేటివ్గా ఇక్కడ బ్యూటీషియన్ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు జ్యోతి. నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను. బ్యూటీషియన్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. ఒకప్పుడు హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. వాసవ్య మహిళా మండలి గురించి నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ మాకు త్రినాథ్ సార్, కీర్తి మ్యామ్ చాలా బాగా నేర్పించారు. ఏ చిన్న డౌట్ ఉన్నా మళ్ళీ అడగండి, నేను చెప్తాను అని చెప్పారు. అలాగే నేర్చుకున్నాం మేము. నేర్చుకొని ఇప్పుడు నేను బ్యూటీషియన్గా హోమ్ సర్వీస్ చేస్తున్నాను సార్. మామూలుగా నేనైతే అసలు ఇంట్లోంచి అంటే రోడ్డు దాటడం కూడా నాకు భయం సార్. అలాగే ఇక్కడికి వచ్చి నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుని నేను
ఈ హోమ్ సర్వీస్ చేసుకుంటే నెలకి 25,000 దాకా సంపాదిస్తున్నాను సార్. మా వారు ఒకటే ఒక మాట అన్నారు సార్, నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, నా జీతం కన్నా నీకు వచ్చే డబ్బులే ఎక్కువగా ఉన్నాయి అని అన్నారు సార్. అలాగా మా వారు నాకు ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఆయన డ్యూటీ దిగి మా వారు డ్రైవర్ సార్, ఆయన నాకు ఈవెంట్స్ ఉన్నప్పుడు ఆయన ఇంట్లో ఉండి మా బాబుని చూసుకుంటున్నారు, నేను ఈవెంట్స్కి వెళ్తున్నాను. అలాగే ప్రస్తుతం నేను పార్లర్ పెట్టుకునే అవకాశం నా దగ్గర లేదు సార్. గవర్నమెంట్ తరఫున ఏదైనా లోన్ ఇప్పిస్తే పెట్టుకునే ఆలోచన ఉంది. నలుగురికి ఉపాధి కలిగించాలనుకుంటున్నాను. నేను ప్రసాదం పాడాను సార్. ఓకే సార్. ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు, ఇలాంటి అవకాశం ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నందుకు వాసవ్య మహిళా మండలికి తరపున నాకు ధన్యవాదాలు. అలాగే మీరందరూ కూడా నేర్చుకొని ఇలాంటి ఉపాధి కలిగించుకోవాలని నా కోరిక. ఎక్కడ నేర్చుకున్నారు వాసవ్య మహిళా మండలి అని చెప్పాను సార్. మీ గూగుల్ అకౌంట్ ఉంటే ఇవ్వండి, నేను రివ్యూ రాసి చెప్తాను అన్నారు. నాకు లేదు ఇప్పుడే ట్రైనింగ్ అయ్యాను. మీరు అలా చేయట్లేదు, చాలా ఎక్స్పీరియన్స్గా చేస్తున్నారు అన్నారు. ఇదే ఫేషియల్ నేను చేసింది హైదరాబాద్కి తీసుకెళ్ళి ఒక ఆవిడ పార్లర్లో చూపించారు సార్. నేను ఇంత వర్క్ చేయనమ్మా అని చెప్పింది సార్. అంత బాగా నేర్పించారు. త్రినాథ్ సార్కి, కీర్తి మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మేడం మీకు కూడా మేడం. ఎవరికైనా ఏదైనా వృత్తి విద్యలు కావాలన్నా, కౌన్సిలింగ్ కావాలన్నా, దానికి సంబంధించిన రిఫరల్స్ అన్నీ వాళ్ళు అక్కడ రేస్ చేసుకుని అక్కడి నుంచి వేస్తారు. త్వరలో మేము ఇంకా ఒక 2-3 కోర్సెస్ ఆల్రెడీ స్టార్ట్ చేయబోతున్నాము. ఆస్ట్రేలియన్ కాన్సులేట్ చెన్నై వాళ్ళు అప్రూవ్ అయిపోయింది. అదేంటంటే సోలార్ టెక్నీషియన్స్ కింద. మామూలుగా సోలార్ టెక్నీషియన్స్ ఈజ్ ఏ మేల్, మగవాళ్ళే వెళ్తారు అనుకుంటారు. కాదు, మనం అన్నీ చేయగలమా? 300 మంది ఆడవాళ్ళని ట్రై చేయబోతున్నాం మనం 6 ప్లేసుల్లో. ఇది చూసి ఇంకెంతమందో ముందుకు వచ్చి మనకి ఫండ్ కనుక ఇస్తే మనం కొన్ని వేల మంది స్త్రీలని ఇలా చేస్తే బాగుంటుంది అని ఇది చెప్పగానే మన దగ్గర తన పేరేంట్రా షానాజా, తను ఏమందంటే, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్గా అవుతానండి, ముందు నేను ట్రైనింగ్ అయ్యి నేను అసలు కంపెనీనే పెడతానని చెప్పింది. మెయింటెనెన్స్ కంపెనీ. యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్. రామాంజం గారికి చెప్పాను. సో ఈ ట్రైనింగ్లు, అలాగే దీక్ష గారు చాలా ఇదిగా చెప్తున్నారు. పోస్ట్ కోవిడ్ హెల్త్ కేర్ సెక్టార్లో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్. 2 ఏరియాస్. వన్ ఈజ్ నర్సింగ్ అటెండెంట్స్, రెండోది హోమ్ కేర్ ఎయిడ్స్, అంటే సిక్ అయిన వాళ్ళకి ఇళ్లల్లో ఉండి సపోర్ట్ చేయడానికి. సో ఈ రెండిటికి కూడా మేము ఆల్రెడీ కొన్ని వీటికి పెట్టడం జరిగింది. అందుకని వాటిలో చేస్తున్నాము. మాకు మొన్నే నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ టెక్నికల్ సపోర్ట్ యూనిట్తో మీటింగ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈ కింద. వాళ్ళు ఏం చెప్పారంటే, డ్రోన్ పైలట్స్ కింద ట్రైన్ చేస్తానన్నా కూడా వీఆర్ రెడీ టు గివ్ ట్రైనింగ్. ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్లు వాసవ్య మహిళా మండలికి ఇవ్వడానికని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ముందుకొచ్చింది. కొన్నిటికి వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తారు, కొన్నిటికి మనం చేస్తాము. అందుకని మనం ఇంకా వైడర్గా ఎంతమందికో ట్రైనింగ్లు ఇవ్వడానికి, ఎంతమంది జీవితాల్లోనో గౌరవంగా బతకడానికి. ఒక స్త్రీ అంటే ఇంట్లో ఇచ్చే విలువ ఎప్పుడు ఉంటుందంటే, మనకి మనం ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు, కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు, ఎర్న్ చేస్తున్నప్పుడు చాలా రెస్పెక్ట్ మారుతుంది. ఇందాక స్వాతి చెప్పింది ఎంత రెస్పెక్ట్ మారుతుందో. ఇందాక తనతో అదే అన్నాను, నువ్వు వచ్చిన సిచ్యుయేషన్లో చాలా స్కిజోఫ్రీగా వచ్చావు. ఈరోజు నువ్వు ఎక్స్పోర్టర్వి, కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు, నువ్వు ఫారిన్ ట్రావెల్ చేయబోతున్నావు. విజయవాడ వదిలి వెళ్ళనమ్మాయి ఫారిన్ ట్రావెల్కి కూడా రెడీ అయిపోయింది. దట్స్ ఎ గ్రేట్ థింగ్. కలెక్టర్ గారి దీవెనలు, ఆశీస్సులు ఎప్పుడూ మీ అందరికీ ఉంటాయి. సపోర్ట్ కూడాను. ఇప్పుడే చెప్పారు, ఎవరెవరికి పార్లర్స్ పెట్టుకోవాలన్నా, లేకపోతే బొటీక్స్ పెట్టుకోవాలన్నా, ఏదన్నా ఇప్పుడు టాలీ గురించి ఆఫీస్ పెట్టుకోవాలన్నా, మీకు ఎలాంటివి కావాలి అనేది మనం ఒక మీటింగ్ వేసుకుని చెప్పాక
కలెక్టర్ గారు బ్యాంక్స్కి లింకేజ్ గురించి కూడా తప్పకుండా చూస్తానన్నారు. అందరూ కూడా ఎస్హెచ్జీలో లేరండి, వీళ్ళు ఎస్హెచ్జీలో లేని మహిళలు కూడా ఉన్నారు. అందుకని మీ అందరికీ ఎలా చెయ్యాలి అనే దాంతో మీరు ఇంకో 10 మందికి ఉపాధి ఇద్దరు కానీ ఇటువంటిది వాస్తవ మహిళా మండలి అనేది చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు వీలైతే ఇటువంటి కార్యక్రమం చేయాలనే గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు P4 కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఫర్ పవర్టీ ఎరిడికేషన్. ఇక్కడ పవర్టీ కన్నా ఎక్కువ అంతకన్నా మించినవి ఇక్కడ ఎరిడికేట్ చేస్తున్నారు మీరు. అది ఫ్యామిలీ కలహాలు అయితేనేంటి, లేదా ఈ ట్రేడింగ్ ట్రాఫిక్ అయితేనేంటి, ఎటువంటి దానికి మీరు సొల్యూషన్ తీసుకొస్తున్నారని వింటుంటేనే చాలా ఆనందంగా ఉంది. నిజంగా చాలా మంచి కార్యక్రమం అమ్మా, నా హృదయపూర్వక అభినందనలు మీకు. సో దీనికి అమ్మా పిల్లల్ని కూడా సో పిల్లలకి అంత చక్కగా మీరు ఆసరాగా ఉంటూ ఒక ఆదర్శంగా ఈ సంస్థను నడుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఏదైతే మహిళలు ఇక్కడ మీరు ట్రైన్ అవుతున్నారో మీరందరూ రోల్ మోడల్ ఫర్ ద సొసైటీ. సో మీ ద్వారా ఇంకా చాలామంది ఈ బెనిఫిట్ పొందాలి. అట్లాగే మిమ్మల్ని చూసి చాలామంది ఇప్పుడైతే మేడం చెప్తున్నా కదా, కొంతమంది నేను బయటకు వచ్చామని కాదు, నేను చూసేదాన్నే కాదు, నాకు అంటే తెలియదు, వచ్చి నేర్చుకున్నానంటే చాలా ఆనందంగా ఉంది. ఇదే రియల్ ఎంపవర్మెంట్ ఇదే. సో ఈ ఎంపవర్మెంట్లో మీరు కూడా భాగస్వామ్యం అయ్యి ఇంకా చాలామంది అలా ఉంటున్నారు. చాలామంది ఇప్పుడు తెలుసో తెలియకో వాళ్ళు బయటకు రాకుండానో లేదా డొమెస్టిక్ వైలెన్స్లో ఉంటున్నారు, అలాగే ట్రాఫికింగ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ వాళ్ళని రెస్క్యూ చేసే దాంట్లో, అలాగే వాళ్ళని మళ్ళీ రిహాబిలిట్ చేసే దాంట్లో మీరందరూ ముందుకు రావాలి. అలాగే వాస్తవ్య మహిళా మండలికి జిల్లా యంత్రాంగం నుంచి కోటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సో చాలా హ్యాపీగా ఉంది వచ్చి చూసి ఇవన్నీ నేర్చుకున్నందుకు. సో ఇది ముందుకు తీసుకెళ్తూ మీరు ఆల్రెడీ ఏదైతే P4 కాన్సెప్ట్ ఇప్పుడు చేయాలనుకుంటున్నారో మీరు ఆల్రెడీ చేసేస్తున్నారు జనరేషన్ కాబట్టి. మై రిక్వెస్ట్ ఈజ్ ఇప్పుడు ఎవరికైతే మీరు ఫ్యామిలీ వైజ్ వాళ్ళకి స్కిల్లింగ్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు ఎంటర్ప్రినర్ అయ్యున్నారో, సో దే ఆర్ ద బంగారు కుటుంబాలు అండ్ వాసవి మండలి ఈజ్ నవ్వు మార్గదర్శి. ఓకే, ఆ ప్లాట్ఫామ్లో కూడా మీరు రిజిస్టర్ చేయించాలా. రిజిస్టర్ అయితే నాకు అంటే ప్లాట్ఫామ్లో నాకు లెక్క దొరుకుతుంది. ఓకే, దిస్ ఇస్ ఆల్ బీయింగ్ హ్యాపెనింగ్ అని. ఇది మనం గవర్నమెంట్ కూడా ప్రొజెక్ట్ చేయడానికి, అలాగే ఇటువంటి మోడల్ని వీలైతే రెప్లికేట్ చేయడానికి, లేదా మీ ద్వారా రూరల్ ఏరియాస్లో కూడా ఇది ప్రమోట్ చేయడానికి నాకు వెళ్ళిపోతుందని సందర్భంగా భావిస్తూ చాలా ఆనందంగా ఉంది వచ్చి చూసినందుకు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అండ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వేదికను అలంకరించిన మన జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారికి, అలాగే వాసవి మహిళా మండలి ప్రెసిడెంట్ కీర్తి గారికి, ఇక్కడికి విచ్చేసిన మొత్తం అందరి మహిళా మండలి అందరికీ, మీరు ట్రైనర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాసవి మహిళా మండలి 1969లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మహిళలతో ఇలా కళకళలాడుతూ ఇలాగే ట్రైనింగ్స్ ఇస్తూ ఇప్పటి వరకు దాదాపు 40 లక్షల మందికి పైగా మీలాగా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మీరందరూ 40 లక్షల ప్లస్లోకి వెళ్తారు. అందుకని చెప్పి మనం ఎప్పుడు మహిళలు తక్కువ అనుకోవద్దు, మనందరం కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేద్దాం. కలెక్టర్ గారు ఎంతో బిజీ షెడ్యూల్స్ అయినా సరే మన దగ్గరికి వచ్చి ఇంత టైము, విలువైన టైము ఆయన ఇవ్వడం అనేది, మనతో కలిసి పాలు పంచుకోవడం, ఆయన దీన్ని చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. వాసవి మహిళా మండలి ఇక్కడ మీరు చూసింది ఇక్కడ జరిగేవే కానీ ఉండిపోతున్నాయండి. నేను చూసింది ఏమనుకుంటున్నానంటే, మనకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనం ఇలాంటి స్కూల్స్లో మండలానికి ఒకటి చెప్పని కనుక పెట్టగలిగితే వాళ్ళు మిషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ దీని నుంచి. కానీ మనం ఎలా చేద్దామనేది దానికి వాసవి మహిళా మండలి తప్పనిసరిగా సపోర్ట్ మనం ఆలోచిద్దామండి. చేస్తే కనుక మనకి డోనర్స్ ముందుకు వస్తారు, కానీ మనకి అలా గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలి. అలాగే స్కూల్లో పిల్లలకి వాసవి మహిళా మండలి ఇంకొకటి చెప్తున్నా అండి, వాసవి మహిళా మండలి ఈజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఆఫ్ సమగ్ర శిక్ష అండ్ ఆల్సో గవర్నింగ్ బాడీ మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. ఇంతేకాకుండా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ పోస్ట్ యాక్ట్ దీనికి వాసవి మహిళా మండలి సౌత్ సెంట్రల్ రైల్వేస్ విజయవాడ డివిజను, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఏపీ ట్రాన్స్కో, తర్వాత స్కూల్ ఆఫ్ ప్లానింగు, ఎన్ఐడి, ఇట్లా ఏజీ ఆడిట్స్, ఇట్లా ఒక 30 ఇన్స్టిట్యూషన్స్కి ఆర్గనైజేషన్స్కి వాసవి మహిళా మండలి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ మెంబర్గా ఉంది. రీసెంట్గా
నబార్డ్లో కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తానికి రీజనల్ కంప్లైంట్స్ కమిటీ మెంబర్గా కూడా వేశారు. అలాగే మనని ఇన్నిట్లో వేసింది ఎందుకంటే మీరు చెప్పినట్టుగా వాసమేళ వాళ్ళకు ఉన్న అనుభవం, మనం చేస్తున్న వర్క్ వాళ్ళందరినీ మనల్ని మెంబర్స్కి వేయడానికి అవకాశం వచ్చింది. ఇవాళ మరొక్కసారి మీకు కృతజ్ఞతాబంధనాలు తెలియజేస్తున్నాం. అలాగే నేను కలెక్టర్గా నేను చాలా కమిటీస్లో కలుస్తూ ఉంటాను. అందుకని ఇంకా ఇంకా చేయడానికి మన అందరూ ముందుకెళ్దామండి. ఇలాంటి మహిళలకి ఇంకా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఎలా సపోర్ట్ చేయాలి ఏంటి. ఒక్కటే నా కోరిక, ఇక్కడ వాసమేళ మళ్ళీ ఇచ్చే సర్టిఫికెట్స్ బ్యాంక్ లోన్స్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేసేటట్టుగా మీరు ఒక లెటర్ ఇస్తే, దీనికి 1995లో లక్ష్మీపాదసారథి గారు కలెక్టర్గా ఉన్నారు. అప్పుడు ఆవిడ ఏం చేశారంటే వాసమేళ మండలిలో ట్రైనింగ్ అయిన వాళ్ళ సర్టిఫికెట్ లోన్స్ తీసుకోవడానికి వ్యాలిడిటీ అన్నారు. అది మీరు అలాంటిది ఒకటి బ్యాంకర్స్ మీటింగ్లో పెట్టినట్లయితే కనుక, బ్యాంకర్స్ మీటింగ్లో పెడితే బాగుంటుంది. అది ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళందరికీ ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది సర్టిఫికెట్ హోల్డర్స్ అండ్ గ్రాడ్యుయేషన్. అండ్ మీ అందరు కూడా ఇంకా ఇంకా బాగా అభివృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.